చంద్రబాబు నాయుడు గారి కొత్త హెలికాప్టర్పై తప్పుడు ప్రచారం జరుగుతోందా? ముఖ్యమంత్రి కార్యాలయం అయితే దీని మీద సీరియస్గా స్పందించింది. చంద్రబాబు నాయుడు గారి కోసం కొత్తగా ఒక హెలికాప్టర్ వచ్చిన నేపథ్యంలో దాన్ని కొనలేదు, అది అద్దెకు మాత్రమే తీసుకున్నాం అంటూ సీఎంఓ స్పష్టం చేసింది. పాత హెలికాప్టర్లు తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుండడంతో అది సురక్షితం కాదు అన్న భద్రతా వర్గాల హెచ్చరికలతో ఎయిర్బస్ H-160 మోడల్ హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నాం అనేది సీఎంఓ తెలిపింది. కొత్తది కొన్నారు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. అలాంటి ప్రచారాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు పెడతామని కూడా హెచ్చరించింది. బెల్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ను సీఎం సహా వీవీఐపీల కోసం అద్దె ప్రాతిపదికన ఎన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. ఇటీవల సీఎం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో ఈ హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు అయితే తలెత్తాయి. ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో బెల్ కంపెనీ హెలికాప్టర్ను క్షుణ్ణంగా పరిశీలించిన భద్రతా వర్గాలు దాని స్థానంలో మరొకటి వినియోగించాలని సూచించాయి. ఈ క్రమంలో అధునాతన హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నామని వివరించింది. కొత్తగా అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లో అమరావతి నుంచి నేరుగా శ్రీకాకుళం అలాగే చిత్తూరు వరకు ప్రయాణించవచ్చు. దీంతో కాన్వాయ్ విమాన ఖర్చులు కూడా తగ్గుతాయి. మొత్తం ప్రయాణ ఖర్చుల్లో 70% మేర ఆదా అవుతుంది. ఇది సీఎం కార్యాలయం వెల్లడించింది. అంటే హెలికాప్టర్ భద్రతా కారణాల దృష్ట్యా ఒక అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హెలికాప్టర్ని ఏదైతే ఉందో H-160 మోడల్ హెలికాప్టర్ని ఎయిర్బస్ H-160 మోడల్ వినియోగిస్తున్న మాట అయితే వాస్తవం. అంతే తప్ప అది కొనేయలేదు, కొనుగోలు చేసేలేదు. అది ఎంత 150 కోట్లతోనే ఎంతో కొనుగోలు చేశారు అనేదో ప్రచారం చేస్తున్నారు. అది కొనుగోలు చేసేలేదట, కేవలం అద్దెకి మాత్రమే తీసుకున్నారు. ఇది సీఎంఓ ఇచ్చిన క్లారిటీ. కొనుగోలు చేసేశారు కొత్త విమానం అని ప్రచారం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అయితే ఖండించారు.